చెప్పే విషయాలు ఏ యూట్యూబర్ చెప్పరు, ఎవరికి తెలియదు కూడా. సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ ఏప్రిల్ 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖు శనివారం. ఈరోజు రేపు శని ఆదివారం మన ఖమ్మం మిర్చి మార్కెట్కి వారాంత అంశాలండి. తిరిగి మళ్ళీ మార్కెట్ సోమవారం నుండి యథావిధిగా కొనసాగుతుంది. నేను ఈ వీడియోలో చెప్పబోయే సమాచారం ఏంటంటే, మన ఖమ్మం మిర్చి మార్కెట్లో కొనుగోలు పరంగా ఏసీ మిర్చి ఈ సంవత్సరం మిర్చి పెడతారా, ఏసీ శాంపిల్స్ కొనుగోలుకి పోయిన సంవత్సరం 2024, 25 సంవత్సరం కాయల మిర్చీలు పెడతారా అనే ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. మన ఖమ్మం నుండి ఏ దేశానికి మిర్చి ఎక్స్పోర్ట్ అవుతుంది, అసలు ఎక్స్పోర్ట్ ఉన్నదా లేదా, అసలు ఏసీలలో స్టాకు ఎక్కుతుందా లేదా, ఎవరు ఎక్కువ స్టాక్ పెట్టుకున్నారు ఏసీలలో అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. మొన్నేమో 22,000 రూపాయలు రేటుకు పోయింది, మళ్ళీ ఎన్నిక్కి తగ్గుకుంటా మిర్చి ధర వస్తుంది. మళ్ళీ రేటు మరి ఎంతవరకు పెరగవచ్చు, అసలు పెరిగిద్దా లేదా మిర్చి ధర అని మీలో చాలామందికి డౌట్ అయితే ఉండి ఉండొచ్చు. ఇంకా మార్కెట్ ఎన్ని రోజులు ఉంటుంది, మా ఇంకా లాస్ట్ కటింగ్లు ఉన్నాయి అని మీలో కొంతమంది కావచ్చు. మార్కెట్ ఎన్ని రోజులు ఉంటుంది కూడా అది కూడా చెప్తాను ఈ వీడియోలో. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అయితే వీడియోలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మార్కెట్ సమాచారం గురించి తెలుసుకోండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవారు, ఎప్పటి నుంచి చూసి మన ఛానల్ చూసేవారు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, తోటి రైతులకు కూడా తెలియపరచండి. మన పక్కన ఉన్న వరంగల్ మార్కెట్లో నిన్న శుక్రవారం రోజున 20,200 రూపాయలు హై రేట్ అయింది. టాప్ రేటు తేజ మిర్చి 20,200. అదేవిధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు మార్కెట్ యార్డ్ వచ్చేసి 20,000, 20,500 లోపే అయిందని చెప్పడం జరిగింది. మన ఖమ్మం మార్కెట్లో 21,000 అయితే హై రేటు జెండా పాట అయితే అవ్వటం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇక మన మార్కెట్లో కొనుగోలు పరంగా చూసుకున్నట్లయితే పోయిన శనివారం నుండి నిన్న శుక్రవారం వరకు కొనుగోలు పరంగా చూసుకున్నట్లయితే చాలా స్లో అండి. నేను ప్రతిరోజు మార్కెట్లో వీడియో పెట్టిన ప్రతిరోజు కూడా రైతులతో మాట్లాడినప్పుడు మందమైన మార్కెట్ అని నేను మీకు చెప్పడం జరుగుతుంది. మార్కెట్ స్లో ఉండదని చెప్పడం జరుగుతుంది. అయినా కూడా మీరు మార్కెట్ మిర్చి తీసుకొని వస్తానే ఉంటారు. మంచి డిలాక్స్ రకాలు, మంచి క్వాలిటీలు రావట్లేదా అనుకుంటే మార్కెట్కి క్వాలిటీలు వస్తున్నాయి, క్వాలిటీలు కూడా తీసుకొని వస్తున్నారు మీరు ఆల్రెడీ. అయినా కూడా రేటు తగ్గుతుంది. జెండా పాట 21,000, 20,000 లేదా 20,900, 800 అయినా కూడా జెండా పాట కొనుగోలు పరంగా చాలా స్లో అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. మీడియాలు పండ్లు మెతకలు ఉంటే మాత్రం 16,000, 17,500 లోపు అయితే కొనుగోలు అవడం జరుగుతుంది. ఇక మీడియం బెస్ట్లు చూసుకుంటే 18,000, 18,500. డిలక్స్ రకాలు చూసుకుంటే 19,000, 19,500, 20,200, 23,000, 400 వరకే ఇలా ఈ విధంగా అయితే కొనుగోలు అవ్వడం జరుగుతుంది మార్కెట్లో. జెండాపాటికి కొనుగోలుకి 1000, 10,000 అయితే డిఫరెంట్ అయితే ఉండటం జరుగుతుంది. ఇక తేజ తాళ్ళు చూసుకున్నట్లయితే 12,000 నుంచి 13,500 వరకు అయితే కొనుగోలు అయితే కొనుగోలు అవుతున్నాయండి. ఇక ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే మనకి ఖమ్మంలో పెట్టి ఏసీ శాంపిల్స్ మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఒక 100 నుండి 120 బత్తాలు అయితే శాంపిల్స్ పెడుతున్నారు. ఆ శాంపిల్స్ మొత్తం కూడా ఈ సంవత్సరం ఏసీలో పెట్టిన కాయ అయితే కానే కాదండి. 2024, 2025లో పెట్టిన సంవత్సరం కాయలే ఈ సంవత్సరం అయితే ఇప్పుడు ఏసీలలో పెట్టి అయితే అమ్మడం జరుగుతుంది. నిన్న 20,500 ఒక లాట్ అయితే రైతు ఇవ్వలేదండి. 20,200 నేను టాప్ చూశాను నిన్న మార్కెట్లో మాత్రం. కొనుగోలు సేమ్, కొత్త అయినా ఏసీ అయినా సేమ్ అయితే కొనుగోలు పోతున్నాయండి. సేమ్ అంటే మీడియాలో వచ్చేసి 17,500 నుంచి మీడియం బెస్ట్ రకాలు ఉంటే 18,500, డిలక్స్లు ఉంటే 20,000, 19,500 నుంచి 20,000 దాకా కొనుగోలు అవుతుంది ఏసీ కాయ అయితే మాత్రం. ఇంకా మార్కెట్ ఎన్ని రోజులు ఉంటుందన్న, మరి వేసవి సెలవులు ఎప్పుడు వస్తారు, అన్ని స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చారు మరి స్కూల్ పిల్లలకి. మరి మార్కెట్ కూడా ఇంకెన్ని రోజులు నడవచ్చు అని మీరు కొంతమంది అనుకోవచ్చు. నా అంచనా ప్రకారం సుమారుగా మే 10వ తారీఖు లేదా మే 15వ తారీఖు లోపు అయితే మార్కెట్ సెలవు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మార్కెట్ మన ఖమ్మం నుండి ఏ దేశానికి ఎక్స్పోర్ట్ ఉన్నదా లేదా మరి మీరు అనుకోవచ్చు చాలామంది కూడా. మన ఖమ్మం నుండి ప్రతిరోజు కూడా ఒక 8 నుండి 10 బండ్లు అయితే బయటకైతే వెళ్ళటం జరుగుతుంది మిర్చి బస్తాలు.
బయట కంట్రీస్కి కానీ మన లోకల్ ఎక్స్పోర్ట్ కానీ ఎక్కడికైతే ఏమి ఒక 10 బండ్లు అయితే రోజు కూడా మన ఖమ్మం నుండి వెళ్ళటం జరుగుతుంది. నేను ఈ వారంలో కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఖమ్మం నుండి వెహికల్స్ వెళ్తున్న లారీలు వచ్చేసి పూణే వెళ్తున్నాయి, ముంబై వెళ్తున్నాయి, ఇంకా చైనా కూడా వెళ్తున్నాయి. తక్కువ మోతాదులో ఎక్కువ వెళ్తలేదు చైనాకి వెళ్ళేవి. చైనా బండ్లు అయితే మాత్రం మొన్నటిదాకా బాగా వెళ్ళినాయి, ఎక్కువ శాతం. చాలా తక్కువ అయితే ఇప్పుడైతే వెళ్ళటం. ఒకప్పుడు ఒక 20-30 బండ్లు మన ఖమ్మం నుండి వెళ్ళాయి. ఇప్పుడు తక్కువ మోతాదులో అయితే చైనాకి పోతాయి అని చెప్పుకోవచ్చు. పూణే, ముంబై, ఇంకోటి వచ్చేసి ఎంపీ అనగా ఇక్కడికైతే ఈ ఏరియాలకైతే మన ఖమ్మం నుండి ప్రస్తుతం అయితే ఎక్స్పోర్ట్ అయితే మిర్చి బస్తాలు వెళ్ళటం జరుగుతుంది. 10 కేజీల ప్యాకింగు, అదేవిధంగా డైరెక్ట్ కిసాన్ ప్యాకింగ్ ద్వారా అయితే మార్కెట్ నుండి ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న కొంత సరుకు అయితే ఏసీలకి ఎక్కుతుంది, కొంత సరుకు అయితే బయటకైతే వెళ్తుందని చెప్పుకోవచ్చు. పోయిన శనివారం వరకు అయితే మాత్రం 13,50,000 సరుకు అయితే ఎక్కింది మన ఖమ్మంలో. ఈరోజు శనివారం రోజున ఏసీ రిపోర్ట్ వచ్చింది. ఈరోజు ఈ వారం మొత్తంలో ఎన్ని బస్తాలు పెట్టారు ఏసీలలో అనేది రిపోర్టు ఈరోజు సాయంత్రం లేదా ఈరోజు మధ్యాహ్నం నాకు రిపోర్ట్ వచ్చింది. రేపు ఉదయం ఏసీలో స్టాక్ ఎంత ఎక్కింది అనే రిపోర్ట్ మీకు రేపు ఉదయం వీడియోలో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆదివారం ఉదయం వచ్చేసి మీలో చాలామంది కూడా అన్న ఇంకా మిర్చి రేటు పెరిగిద్దా లేదా, మరి ఏసీలో ఉన్న కాయ అమ్ముకోవాలా, లేకపోతే ఎలా అన్నా మళ్ళీ అని మీలో చాలామంది అనుకోవచ్చు. ఇప్పుడు అమ్ముకోమంటారా ఏంది అనుకోవచ్చు. మిర్చి అమ్ముకోవడం అమ్ముకోకపోవడం అది మీ ఇష్టం అండి. నేను చెప్పేది ఏంటంటే ఇదే ఉన్న 21,000 రేట్ అయితే ఉండదు. నా అంచనా ప్రకారము ఇది ఏప్రిల్ 25 తారీఖు వచ్చేసి నా అంచనా ప్రకారం సుమారుగా ఈ నెల కాదు, మార్కెట్ ఎండింగ్ కల్లో 22,000 నుండి 23,500 పోయే అవకాశం ఉంది. అంటే ఏసీ కాయ అయినా సరే కొత్తదైనా ఏదైనా కూడా రెండులో ఏదైనా ఒకటి మాత్రం 22,000 నుండి 23,500 దాకా అయితే పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైనా లేకపోతే మళ్ళీ జూన్లో అయినా కూడా పెరిగే అవకాశం, మిర్చికి రేట్లు పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీలో కొంతమంది మిర్చి రేట్లు తగ్గుతుందని చెప్పి హైదరాబాద్ మార్కెట్ తీసుకొచ్చి మంచి డిలాక్స్ రకాలు మంచి రకాలు అమ్ముతున్నారు. ఎక్కువ శాతం ఏసీలకు వాళ్ళే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం స్టాకిస్టులదే స్టాక్ ఎక్కువ ఉందండి. మీరు ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రేట్ అదే వచ్చింది. విషయాన్ని మీరైతే గమనించగలరు. మొన్న నేను చెప్పిన 18,000 అప్పుడు రేట్ ఉన్నప్పుడు 20,000 రేట్ అయిద్దని చెప్పిన 20,000 రేట్ అయింది. 22,000 రేట్ అయిద్దని చెప్పిన 22,000 కూడా రేట్ అయింది. ఇప్పుడు కూడా ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రేట్ వచ్చిద్ది. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి 25,000 రేట్ రాదా అన్న, 25,000 రేట్ అయితే బాగుంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. 25,000 అనేది మన లక్కు మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో విత్తనాలు తీసుకునే విషయంలో ఎక్కడా కూడా మీరు మోసపోవద్దు అని అయితే నేను చాలా గట్టిగా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది కొన్ని కంపెనీలు ఏం చేస్తారంటే మిమ్మల్ని గుడ్డిగా నమ్మేయడం జరుగుతుంది. పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. కొంతమంది మార్కెట్కి వచ్చేసి వాళ్ళ బోర్డులు తీసుకొచ్చుకొని వాళ్ళ విత్తనాలు కాకపోయినా కూడా వాళ్ళు బోర్డులు పెట్టుకొని ఇదిగో ఇది మంచిగా రేటు పోయిందని చెప్పేసి దీని గురించి మాట్లాడు అనేది మార్కెట్కి వచ్చి కూడా చెప్పేయడం జరుగుతుంది. నేను మార్కెట్లో చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎవరు మంచి నమ్మకమైన యూట్యూబరు విత్తనాలు తీసుకునే విషయంలో ఎవరు మీకు భరోసా ఇస్తారో వాళ్ళ కాడ మీరు విత్తనాలు తీసుకొని మంచి దిగుబడి సాధించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సంవత్సరం AR 243 నన్ను నమ్మి తీసుకోండి. మీకు నమ్మకం భరోసా నేనైతే ఇవ్వగలను. ఎకరానికి 25 నుండి 33 క్వింటాల వరకు తోట హైట్ అయితే ఈ హైట్ రావడం జరిగింది. మార్కెట్లో మంచి రేటు పోతుంది. నల్లిని కానీ వైరస్ని కానీ తట్టుకునే రకం తేజ రకం అని చెప్పుకోవచ్చు. తేజ మిర్చి వేయాలి అనుకున్న ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం అంటే మాత్రం ఈ విత్తనం అయితే మాత్రం ఇప్పటికే చాలామంది బుక్ చేసుకున్నారు. ఇంకా బుకింగ్ చేసుకుంటాము అని మీలో చాలామంది ఉండొచ్చు. బుకింగ్ మాకు కావాలి బెదరా విత్తనం అనుకున్న వారు నా నెంబర్కి ఫోన్ చేయండి, బుకింగ్ చేసుకోండి. నేను మీ విత్తనం విషయంలో నేను మీ ఏరియాకి వచ్చే మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని రోజులు నేను కొంతమందికి పంపిస్తా అని చెప్పే కదా, నేనే వచ్చి అయితే మీ ఏరియాకి వచ్చి నేను ఇవ్వడం జరుగుతుంది. విత్తనం అయితే మాత్రం మిమ్మల్ని కలిసి ఇద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ లాటే మీకైతే నేను అందించడం జరుగుతుంది.
మిమ్మల్ని మోసం చేయాలి ఇతని విషయంలో నాకు 1% కూడా లేదండి. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కష్టం విలువ, కష్టం వాల్యూ ఏంటో నాకు తెలుసండి. ఇత్తనం ఈయటమే కాదు, మీ ఏరియాకి వచ్చి మీ తోటలు కూడా నేను చూడడం జరుగుతుంది, ఫీల్డ్ కూడా రావడం జరుగుతుంది. ఇత్తనం వేయాలి అనుకున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ తేజ విత్తనం AR243 వేసుకోదగ్గ విత్తనం. అలా ఖమ్మం మిర్చి మార్కెట్ ఉంది. ప్రతిరోజు కూడా మార్కెట్ సమాచారం మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి మన ఛానల్ చూసేవారు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, తోటి రైతులకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్కెట్ సమాచారం. లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్ బ్రదర్స్.